పేషెంట్కి. ఉదయం చీకట్లో 5:30కు గ్యాస్ పైప్ లైన్ పోయిందంటే అంబులెన్స్ ఫోన్ చేసి రమ్మనేలోపు డెత్ అయింది. అయిపోయింది చెప్పేసి పడిపోయినాడని చెప్పేసి ఎదురు ఒక మా తోటి నర్సు అడ్మిట్ అయినది. ఆమె ఫోన్ చేసి ఇట్లా మీ నాన్న కింద పడిపోయినా రన్న తొందరగా అని చెప్పేసి ఫోన్ చేసినారు 5 గంటలకు. కానీ జరిగింది 3 గంటల నుంచి మా 2:30కు 2 గంటల మధ్యలో ఒకసారి నర్సు వచ్చేసి చెక్ చేసి పల్స్ చెక్ చేసి పోయినారు. 95 ఉందని చెప్పినాడు. బాగుంది నాన్న కానీ కనుక్కోమని చెప్తే 95 ఉండే పల్సుకు రాత్రికి మళ్ళీ 1 గంటకే ఆక్సిజన్ సప్లై అయిపోయిందేమో మాకు తెలియదు. నాన్న కింద పడిపోయినాడు. కింద బెడ్ మీద నుంచి కింద పడిపోయినాడు. పడిపోయిండేది చూసి సిస్టర్ నాకు ఎదురుగా ఇంకొక సిస్టర్ అడ్మిట్ అయింది. ఆమె ఫోన్ చేసింది, నాన్న కింద పడిపోయినాడు చూడరా అనేసి. నేను 4:30కు ఫోన్ వచ్చింది. నేను వచ్చేసరికి నాన్న డెత్ అని చెప్పేసి డాక్టర్ కన్ఫర్మ్ చేసి ఇక్కడ స్టాఫ్ హాస్పిటల్ స్టాఫ్ బ్లడ్ బ్యాంక్ స్టాఫ్. మా నాన్నను స్పెషల్ రూమ్లో పెట్టామండి. స్పెషల్ రూమ్లో పెడితే స్పెషల్ రూమ్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. నాన్న శుక్రవారం అడ్మిట్ అయినాడు. శుక్రవారం నుంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. పల్స్ డౌన్ అవుతుంది. ఆక్సిజన్ తగ్గితే పల్స్ డౌన్ అవుతుంది. ఆక్సిజన్ ఉంటేనే బాగా ఇదవుతున్నాడు. వాళ్ళు అక్కడ నర్సే చెప్పింది ఎందుకు జరిగిందని అంటే ఆ ఆక్సిజన్ బ్లాస్ట్ అయ్యి పైప్ లైన్ అది ఏదో సెట్ చేస్తుంటే సిలిండర్లు తెచ్చి అది లైన్ బ్లాక్ అయింది. లైన్ బ్లాస్ట్ కావడం వల్ల ఆక్సిజన్ సప్లై ఆగిపోయింది. దాంతో మొత్తానికి ఆయన అసలు మా నోట్లో అది ముక్కులో పైపు లేదు. అది మనిషి కింద పడిపోయినాడు. నేను రామకృష్ణ నా పేరు.